హలో అండి, వెల్కమ్ టు కన్నా ఫుడ్ వరల్డ్. లెట్స్ మేక్ సొరకాయ హల్వా. ఇది చేసి పెట్టారంటే సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బౌల్ మొత్తం కంప్లీట్గా ఖాళీ చేసేస్తారు. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా సొరకాయని పైన చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసి లోపల వైట్గా ఉండే ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు సొరకాయని వీడియోలో చూపిస్తున్నట్లుగా తురుముకోవాలి. మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఈ వాటర్ మొత్తం రిమూవ్ చేసుకోవడానికి దాన్ని ఒక క్లాత్లో వేసుకొని మనకి ఎక్స్ట్రాగా ఉండే వాటర్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఈ వాటర్ పడేశారు, అలా పడేయకండి, తాగేయచ్చు. బాగానే ఉంటుంది. మనకి వాటర్ మిలన్ తింటే కొంచెం చప్పగా ఉండే వాటర్ మిలన్ తింటే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది. ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే, నౌ కమింగ్ టు ద హల్వా. నెక్స్ట్ ప్యాన్లో గీ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకుని ఇదే ప్యాన్లో ఇంకొంచెం గీ వేసుకుని మనం వాటర్ రిమూవ్ చేసుకుని పెట్టుకున్న సొరకాయ తురుము ఉంటుంది కదా, అది వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా సొరకాయలో పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని గీలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత దీనికి కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్నప్పుడే మనకి కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆ పాలు బాయిల్ అవుతూ ఉన్నప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేశాను. కానీ మనకి పసుపు స్మెల్ అయితే రాదు, ఎందుకంటే అది బాయిల్ అవుతుంది కదా. సో పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ లేకపోతే. తర్వాత పాలు కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా మనకి వాటర్ కంటెంట్ లాగా వస్తుంది కదా, అది మొత్తం ఉడికిపోయేంత వరకు మనం మధ్య మధ్యలో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. తర్వాత అది దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అంతే, ఈజీ అండ్ టేస్టీ సొరకాయ హల్వా రెడీ.